శ్రీవారి తిరుమల మహాపాదయాత్ర లక్ష్య సాధన ఫౌండేషన్ వారు చేపట్టినటువంటి శ్రీవారి తిరుమల మహాపాదయాత్ర విజయలక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు గట్టు అరుంధతి రంగశాస్త్రి వారి స్వీయ సారథ్యంలో 50 రోజుల పాటు ప్రతి గ్రామంలో నక్షత్రవనం, మనకి 20 నక్షత్రాలు ఉంటాయి. 20 నక్షత్రాలకి 20 వృక్షాలు ఉంటాయి. వాటిని దేవతా వృక్షాలు అంటాం. వాటిని మనం ఈరోజు నాగిరెడ్డిగూడ గ్రామంలో మన యాత్రలో 3వ రోజు ఇక్కడ మనం 20 నక్షత్రాలతో నక్షత్రాలను స్థాపించబోతున్నాం. మన చేతిలో అన్ని నక్షత్రాలు చెట్లు ఉన్నాయి, బ్రేకర్స్ ఉన్నాయి. వీటన్నింటినీ ఏర్పాటు చేసిన వారు శ్రీవారి తిరుమల మహాపాదయాత్రలో ఏర్పాటు చేసిన వాళ్ళు ఎస్టా సొసైటీ అధ్యక్షులు, ఫౌండర్, చైర్మన్ శ్రీమాన్ శ్రీ అచ్యుతరావు గారు మరియు వారి యొక్క టీం. మేము వాళ్ళని సంప్రదించిన వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాదాపు 50 గ్రామాలకు కావాల్సినటువంటి 27 నక్షత్రాలకు సంబంధించిన చెట్లు వాళ్ళు మాకు అందించారు. ఎస్టా సొసైటీ వారు గత 20 సంవత్సరాల్లో ఈ సౌత్ ఇండియాలో దాదాపు 5 నుంచి 8 కోట్ల చెట్లు నాటడం జరిగింది. వారికి లక్ష్య సాధన ఫౌండేషన్ వారు చేపట్టినటువంటి శ్రీవారి తిరుమల మహాపాదయాత్ర సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాము. గోవిందా వృక్షో రక్షతి, వృక్షో రక్షతి, వృక్షో రక్షతి. గోవింద గీత ఈ 3 సంకల్పంతో డాక్టర్ రంగాచార్య గారు సంకల్పంతో మేము పాలు పంచుకోవడం మాకు ధన్యులు అని భావిస్తున్నాం. వీటిలో మాకు మొక్కలు పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు తెలుస్తున్నాం. మీరు దీని గురించి తెలుసుకొని మనం చేస్తున్న ప్రకృతి ఈ యొక్క ప్రయాణంలో అసలు మనం చేసేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు అందరూ గమనించండి. మీరు మీ యొక్క నక్షత్రం గురించి గుర్తించి మీరు ఆ మొక్కలను పెంచడం ప్రారంభించండి. సో దట్ మనకి, మన ఆరోగ్యానికి, మన యొక్క సంస్కృతికి చాలా యూస్ఫుల్ అవుతుంది. యాస్యపాన్మయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్యాయుషం. శ్రీవారి తిరుమల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు ఒకరోజు పూర్తి చేసుకున్నాం. 15 కిలోమీటర్లు నడిచి నాగిరెడ్డిగూడెం చేరుకున్నాం. ఈ నాగిరెడ్డిగూడెంలో ప్రతి ఇంటికి భగవద్గీత అందజేస్తూ ఇక్కడ ఉన్న నక్షత్రాలు 27 నక్షత్రాలు, అశ్విని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు ఆయా వృక్షాలను మన అచ్యుతరావు గారు ఇక్కడ డొనేట్ చేశారు. ఈ వృక్షాలను ఈ ప్రాంతంలో వీరికి అందించి ఏ వృక్షానికి ఏ దేవతను ఆవాహన చేస్తే ఏ ఫలితం ఉంటుందో ఆ వృక్షం ద్వారా మనం తెలుసుకోవచ్చును. అశ్విని నక్షత్రం వారు అక్కడి నుంచి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ, వాళ్ళ పేరులో మొదటి అక్షరం కానీ, వాళ్ళ నక్షత్రం ఏదో ఆ నక్షత్రం సంబంధించిన వృక్షానికి మనం 11 సార్లు ప్రదక్షిణ చేస్తే వారికి అన్ని అనుకున్న విధాలుగా అన్ని కోరికలు కూడా ఫలిస్తాయి అని చెప్పేసి ఈరోజు నుంచి ఈ నక్షత్ర వృక్షశాలను प्रारंभ చేస్తున్నాం. जय श्री राम, जय गौ माता, जय गोपाल, गौ कथाकार शंकर पुरोहित। आज रोज में लक्ष्य फाउंडेशन भाग्यनगर तेलंगाना की ओर से सनातन धर्म की संस्कृति की रक्षा के लिए 40 दिन की भाग्यनगर से तिरुपति पद यात्रा है। इस पद यात्रा के अंदर सनातन धर्म संस्कृति का जो आधार स्तंभ जिसको हम कहते हैं, जिसको हम ये प्रकृति जिसको हम कह सकते हैं, जो प्रकृति हमको देती है, समय पर बारिश आना, समय पर पवन का चलना और पेड़ कहे पौधे कहे, जो हमारे पूरे भारत के पूरे विश्व के अंदर सबको ऑक्सीजन देने का कार्य करते हैं, प्राणवायु देने का कार्य करते हैं। इसलिए सनातन धर्म संस्कृति का ये विज्ञान है कि इस विज्ञान के अंदर हम जितने भी पेड़ पौधों जितनी हम ऑक्सीजन लेते हैं, उनके हिसाब से यदि हम हर गाँवों के अंदर लक्ष्य फाउंडेशन द्वारा हर गाँवों के अंदर पौधों को रोपना, लोगों के अंदर जागृति का भाव देना और यही कार्य को लेकर सनातन धर्म की संस्कृति और प्रचार का कार्य लेकर लक्ष्य फाउंडेशन द्वारा भाग्यनगर से हम तिरुपति जा रहे हैं। स्वामी जी को मैं बहुत बहुत प्रणाम करता हूँ, जिन्होंने सनातन धर्म संस्कृति का प्रचार के लिए भाग्यनगर से तिरुपति की और ये 40 दिन की जो यात्रा है, इस यात्रा का उद्देश्य सनातन धर्म और हमारे वैज्ञानिक जो हमको जो देने का कार्य करते हैं उनका प्रचार करना। जय गौ माता, जय गोपाल, सभी गौ भक्तों को मेरा प्रणाम।
శ్రీమన్నారాయణ. లక్ష్య సాధన ఫౌండేషన్ మా చైర్మన్ గారు ప్రజ్ఞారాజు గారి ఆధ్వర్యంలో వారి యొక్క సంకల్పం అన్నమాట. గట్టు రంగాచార్య స్వామివారు ప్రతి గ్రామంలో కూడా గ్రామ అభివృద్ధిలో రావాలని ఒక ఉద్దేశంతో గ్రామంలో 27 నక్షత్రాల వనాన్ని ప్రారంభించబోతున్నాము. మొదటి గ్రామంగా నాగిరెడ్డి కూడా గ్రామంలో ఈరోజు ప్రారంభమైంది. గ్రామ సర్పంచులు, గ్రామ మాజీ సర్పంచులు, జెడ్పీటీసీ మెంబర్ కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మాకు సహకరించారు కాబట్టి మొదటి కార్యక్రమం ఇక్కడ ప్రారంభం కాబోతుంది. గడప గడపకి గోవిందుడు గీత అనే ఒక సంకల్పం తీసుకొని శ్రీమాన్ గట్టు అరుంధతి రంగాచార్య స్వామివారు బయలుదేరారు భాగ్యనగర్ నుంచి. ఈరోజు మేము నాగిరెడ్డి కూడా గ్రామంలో ఉన్నాము కాబట్టి మొదటి ఒక బహుమతిగా ఆ గ్రామంలో ఉన్న ఎంపీటీసీ అర్జున్ గారికి మొదటి చెట్టుని బహుకరిస్తున్నారు మా ప్రజ్ఞారాజు గారు. కాబట్టి ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరగాలన్నమాట. ప్రగతి వైపు దేశం సాగాలి అంటే అందరం ప్రకృతి వైపు వెళ్ళాలన్నమాట. అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధిలో గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నాగిరెడ్డి కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. వృక్షో రక్షతే, చెట్టుని మనం కాపాడుకుంటే చెట్టుని మనం కాపాడుకుంటే మానవ మనుగడ దేంతో మొదలైంది?